అమెరికా ఇరాన్ యుద్ధం వేళ టెహ్రాన్ కు కొత్త ఆదాయ మార్గం సమకూరింది. యుద్ధానికి బ్రేక్ ఇవ్వాలంటే 10 కండిషన్స్ కి ఒప్పుకోవాలని ఇరాన్ డిమాండ్ చేస్తుంది. వాటికి ట్రంప్ సానుకూలంగా స్పందించడంతో హర్మూజ్ లో టోల్ వ్యవస్థను ఇరాన్ ఏర్పాటు చేయనుంది. ఒమన్ ఇరాన్ లో ఇక నుంచి హర్మూజ్ నుంచి వెళ్లే నౌకలతో టోల్ వసూలు చేస్తాయి. ఆ మొత్తాన్ని ఇరాన్ పునర్నిర్మాణానికి ఉపయోగించనుంది. ఇక యుద్ధ విరామంలో భాగంగా అన్ని దేశాల షిప్పులను ఇరాన్ అనుమతించనుంది. అమెరికా ఇరాన్ యుద్ధం వేళ టెహ్రాన్ కు కొత్త ఆదాయ మార్గం సమకూరింది. యుద్ధానికి బ్రేక్ ఇవ్వాలంటే 10 కండిషన్స్ ను ఒప్పుకోవాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఇక వాటికి ట్రంప్ సానుకూలంగా స్పందించడంతో హర్ముజ్ లో టోల్ వ్యవస్థను ఇరాన్ ఏర్పాటు చేయనుంది. ఇక ఆ వచ్చిన ఆదాయాన్ని మొత్తాన్ని ఇరాన్ పునర్నిర్మాణానికి ఉపయోగించనుంది. యుద్ధ విరామంలో భాగంగా అన్ని దేశాల షిప్పులను ఇరాన్ అనుమతించనుంది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. రైట్ నరసింహారావు, చెప్పండి, ఇన్ని రోజుల నుంచి ఇరాన్ ఓకే చెప్పింది, కానీ ఇప్పుడు ఓకే చెప్పింది. అసలు ఆ 10 కండిషన్స్ ఏమై ఉంటాయి? ఖచ్చితంగా ఇరాన్ కి సంబంధించినంత వరకు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్టుగా మనకు కనిపిస్తుంది. నిజానికి యుద్ధం ఎందుకు జరిగింది, ఏ కోణంలో జరిగింది, ఎండ్ ఏ రకంగా అయిందన్నది ఒకసారి మనం విశ్లేషిస్తే, నిజానికి ఫిబ్రవరి 27న ఎప్పుడైతే ఈ యుద్ధానికి సంబంధించిన ఎపిసోడ్ తెరపైకి వచ్చిందో అప్పటికి ఆ జలసంధి ఓపెన్ అయ్యి ఉంది. అప్పుడు అది మూసివేయలేదు. జరుగుతున్న మధ్యలో దాన్ని మూసివేసే పరిస్థితి కనిపించింది. ఇప్పుడు దానిని కేవలం ఓపెన్ చేయడానికి అమెరికా ఈ రోజు ఒప్పుకుంది అంటే ఇరాన్ ఈ విషయానికి సంబంధించి తమ విజయంగా చెప్పుకుంటుంది. ఎందుకంటే యుద్ధం ప్రారంభానికి ముందు ఆ జలసంధి ఎలాగో ఓపెన్ అయి ఉంది. యుద్ధం మధ్యలో దాన్ని ఆపేశారు. ఇప్పుడు ట్రంప్ కేవలం దీని కొరకు అంగీకరించినట్టుగా చెప్తున్నారు కనుక అదే సమయంలో ఇరాన్ చాలా వ్యూహాత్మకంగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అడుగులు వేస్తూ 2-3 షరతులు కూడా దాంట్లో పెట్టింది. టోల్ అనేది ఒకటి వసూలు చేస్తాము. ఈ జలసంధి నుంచి ఎవరు వెళ్ళాలన్నా, ఏ షిప్ వెళ్ళాలన్నా కానీ ఖచ్చితంగా తమకు టోల్ కట్టలేని, తమకు ఒమాన్ కూడా పక్క దేశం ఉంటుంది. ఈ జలసంధి 2 దేశాలకు మధ్యలో ఉంటుంది. ఇటువైపు ఇరాన్ ఉంటుంది, అటుపక్క ఒమాన్ ఉంటుంది కనుక 2 దేశాలకు సంబంధించినంత వరకు టోల్ వసూలు చేసే ఫెసిలిటీ కల్పించాలని తన 10 పాయింట్స్ లోనూ ప్రస్తావించింది. దీనికి అమెరికా అంగీకరించింది. ఒక ఇంట్రెస్టింగ్ కూడా మనం చెప్పాలి, ఏదైతే ఇరాన్ విడుదల చేసిన ప్రెస్ నోట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. అంటే ఆ 10 డిమాండ్లు ఏదైతే అంశాలను ఇరాన్ పేర్కొందో వాటిని తన సోషల్ మీడియాలో స్వయంగా ట్రంప్ వేయడం ద్వారా ఈ 10 డిమాండ్లను ఆయన అంగీకరించినట్టుగా అయింది. సో ఇరాన్ అనుకున్న లక్ష్యాన్ని ఇప్పుడు అక్కడ టోల్ వసూలు చేస్తారో ఆ టోల్ మొత్తాన్ని కూడా ఈ యుద్ధం కారణంగా జరిగిన పరిణామాల వల్ల ఏదైతే నష్టం జరిగిందో ఇరాన్ కి సంబంధించినంత వరకు అక్కడ రీకన్స్ట్రక్షన్ కానీ లేకపోతే ఇంకా కట్టడాల నిర్మాణానికి సంబంధించి ఇతర వాటికి సంబంధించినంత వరకు దాన్ని వాడే అవకాశం ఉన్నట్టుగానే ఇరాన్ ప్రస్తావించింది. మరో కీలక అంశాన్ని కూడా ఇరాన్ ప్రస్తావించింది. లెబనాన్ పైన కూడా ఎలాంటి దాడులు చేయకూడదనే అంశాన్ని ప్రస్తావించింది. ఇది కూడా ఒక కీలకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇరాన్కి మొదటి నుంచి సన్నిహితంగా ఏదైనా దేశం ఉంటూ వచ్చిందంటే అది లెబనాన్ అని చెప్పుకోవచ్చు. లెబనాన్ కి సంబంధించి అక్కడ ఉగ్రవాదులు ఉన్నారు, వాళ్ళ పైన మేము దాడులు చేస్తామని ఎప్పుడు అమెరికా గానీ అదే విధంగా ఇజ్రాయెల్ చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు ఈ శాంతి ఒప్పందంలో భాగంగా లెబనాన్ పైన కూడా ఎలాంటి దాడులు చేయదని చెప్పింది. దానికి కూడా అమెరికా అంగీకరించిన పరిస్థితి కనిపించింది. అదే విధంగా ప్రస్తుతం ట్రూప్స్ ఏవైతే అమెరికాకు సంబంధించిన బలగాలు ఏవైతే గ్రౌండ్ లెవెల్లో పెట్టుకోవచ్చు, ఆ తర్వాత నేవీకి సంబంధించి కానీ ఇతర వాటికి సంబంధించి ఉన్న బలగాలు తమ దేశ పరిసర ప్రాంతాలు అంటే తమ దేశంలో నేరుగా లేకుండా దగ్గరలో ఉన్నా కానీ వాటిని ఉపసంహరించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మా పైన గతంలో విధించిన ఆంక్షలు ఏవైతే ఉన్నాయో, అమెరికా ఇరాన్ పైన అనేక రకాలైన అంతర్జాతీయ స్థాయిలో అనేక రకాలైన ఆంక్షలు విధించింది, వాటన్నిటినీ కూడా తొలగించాలని చెప్పేసి ఇరాన్ డిమాండ్ చేసే పరిస్థితి కనిపించింది. సో మొత్తం వారిలో ఎవరు విజేత అని చెప్పుకోవాలంటే ఖచ్చితంగా మనం ఇరాన్ అనే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అమెరికా
సంబంధించిన కేవలం ఒకే ఒక డిమాండ్ పెట్టింది, అది ఆ జలసంధిని ఓపెన్ చేయాలని. నిజానికి ఆ జలసంధి ఓపెన్ ఉన్నప్పుడే యుద్ధం జరిగింది. కొత్తగా ఇప్పుడు అమెరికా దాన్ని ప్రారంభిస్తున్నట్టుగా తాము ఏదో విజయం సాధించినట్టుగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యుద్ధానికి ముందు అది రెగ్యులర్ గా పనిచేసే జలసంధిగానే ఉంది. కానీ యుద్ధం మధ్యలోనే దీన్ని గుర్తించి ఇరాన్ తనకు అనుకూలంగా దీన్ని మార్చుకున్నట్టుగా మనకు కనిపించింది. మొత్తానికి ఇరాన్ లో కూడా ఇరాన్ దేశవ్యాప్తంగా తాము అమెరికాపై విజయం సాధించామనే సంబరాలు కూడా ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఇంకా ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఇరాన్ పెట్టిన 10 అంశాలకు సంబంధించి వీటికి సంబంధించి ఇంకా డీటెయిల్ గా కొంత చర్చ జరగాల్సిన అవసరం ఉందని అమెరికా కూడా భావిస్తుంది. ఈ శుక్రవారం రోజు పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లో దీనికి సంబంధించి అమెరికా ఇరాన్ కి సంబంధించిన ప్రతినిధుల మధ్య కొంత చర్చలు జరిగే అవకాశం ఉంది. ఆ చర్చల్లో భవిష్యత్తులో ఏ రకంగా వెళ్ళాలి, అదేవిధంగా దీనికి సంబంధించినంత వరకు ఒక కీలక అంశాన్ని ఇరాన్ ప్రస్తావించింది. కండిషన్ సప్లై, ఈ జలసంధిని ప్రారంభించడానికి కండిషన్ సప్లై అనే ఒక పదాన్ని వాడింది కనుక కండిషన్స్ ఏ రకంగా ఉంటాయి, కండిషన్స్ అంటే ఆంక్షలు ఏమైనా విధిస్తారా, టోల్ వసూలు చేస్తామని చెప్పారు. కానీ ఇంకేదైనా కండిషన్స్ ఉన్నాయా లేదా అంశానికి సంబంధించి కూడా ఇంకొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ నరసింహారావు.